హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఆంధ్రాలో అయితే చాలా స్పెషల్ అండి. నిమ్మకాయ పులిహోర అనేది లేకుండా ఏ పండుగ కానీ ఏ ఫంక్షన్ కానీ జరగవండి. ఆల్మోస్ట్ 99% ఈ నిమ్మకాయ పులిహోర ఉండాల్సిందే. ఫస్ట్ అయితే 2 నిమ్మకాయలు తీసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి కారానికి సరిపడా అయితే తీసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం అనేది పిండేసి తీసుకోండి. ఇక్కడ రైస్ అయితే నేను ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి. నేను చేసుకొని పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. మనమైతే నిమ్మరసం అనేది రైస్లో కలుపుకున్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా అయితే రైస్లో కలుపుకోండి. నిమ్మకాయ పులిహోర చాలా బాగా రావాలంటే ఈ టిప్ అయితే పాటించండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పిరికెడు పల్లీలు అయితే వేయించుకోవాలండి. మనం ఇక్కడ పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటే లాస్ట్లో కలుపుకుంటే అయితే టేస్ట్ బాగుంటాయండి. ఇక్కడైతే కలర్ చేంజ్ అయ్యేదాకా మనం పల్లీలను ఈ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ ఇంకో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ మనం పోపు అనేది పెట్టేసుకోవాలండి. పోపుకి నేను ఏమేమి యూజ్ చేశానంటే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అయితే అలా కలుపుకొని వదిలేసేయండి. ఇలా పచ్చిమిర్చి వేయించుకున్నామంటే కారం అనేది తెలియకుండా ఉంటుందండి. చాలా బాగుంటాయి. అలానే పచ్చిమిర్చి తినేయచ్చు కూడా. అలాగే కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి. నేను మళ్ళీ ఏం యాడ్ చేసుకోలేదండి. నాకు అన్ని టేస్ట్ ఇక్కడ వేసుకున్నవే సరిపోయాయి. మీరైతే టేస్ట్కి సరిపడా అనేది తీసుకోండి. ఇలా అయితే సరిపోతుందండి. నేను ఇందాక కలిపినప్పుడు అన్నం కొంచెం వేడి ఉందనేసి కొంచెం కలిపానండి. ఇప్పుడు టోటల్ మనము మిగతా అంతా నిమ్మరసం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి రైస్లోకి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ పులిహోరకి, ఈ పోపు అంతా వేసేసుకోవాలండి. వేసుకొని మనకి రైస్ మొత్తం బాగా కలిసే విధంగా వేసుకోవాలండి. బాగా అయితే ఇప్పుడు మొత్తం అన్నం అనేది బాగా కలుపుకోండి మీరు. చూడండి కలర్ మనం పసుపు వేయడం వల్ల నిమ్మకాయ పులిహోర కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర అయితే. చాలామంది పిల్లలు, మా పిల్లలు అయితే 3 పూట్ల పెట్టినా తింటారండి. మా పిల్లలే కాదు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ 3 పూట్ల పెట్టినా తింటారండి. అంత బాగుంటుంది. లాస్ట్గా ఇలా పల్లీలు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చాలామంది అయితే పోపులను స్టోర్ చేసుకుంటారు కదండి నిమ్మకాయ పులిహోరకి, వాళ్ళైతే అన్నీ పోపులోనే వేసేసుకుంటారండి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు నిమ్మకాయతో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఇలా చేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే చాలా పౌడర్స్ వచ్చాయి. ఇలా చేసుకుంటే అయితే చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మా పిల్లలు అయితే ఆంధ్రాలో చాలామంది పిల్లలు 3 పూట్ల ఇదే తింటారండి చేసామంటే. ఇలా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కొత్తిమీర టేస్ట్ కూడా అంతా ఇంత కాదండి పులిహోరకి. చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.